వేములవాడ రాజన్న కోడల మృత్యువాతపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిత్యం కోడలు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. వెంటనే రాజన్న కోడల మరణాలను ఆపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇందల్వాయి శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని సందర్శించి కవిత మొక్కులు తీర్చుకున్నారు. కమ్మర్పల్లి పద్మశాలి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకుమార్ వివాహ రిసెప్షన్ కు ఆమె హాజరయ్యారు. ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కవిత హామీనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న ఆలయాల అభివృద్ధి ఇక బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ఇందుకోసం కేసీఆర్ 2000 కోట్లు వెచ్చించిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజు ఒక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు ఇక రాఘవపురం